స్వచ్ఛ స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించాలని పాత ఊరులోని మాసూమ్ బీబీ దర్గాలో వైఎస్ఆర్సీపీ మాజీ మహిళా సంయుక్త కార్యదర్శి షేక్ షాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ నాయకుడు తబ్రేజ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఫ్లెక్సీలు కట్టకుండా అడ్డుకున్నారని అన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను గెలిపించుకోగల సత్తా ఉన్న ఏకైక వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి అని కొనియాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వారందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని అన్నారు. గతంలో పార్టీకి అనేక సేవలు చేసిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి పదవులు కట్టబెడుతున్నారని వైసీపీ సీనియర్ నాయకురాలు షేక్ షాను ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారము. మన వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ సభ్యులకి, వైసీపీ కుటుంబాలకి, జగనన్నకి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నమస్కారిస్తున్నాను. నేను ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మన పార్టీలో ప్రకాష్ అన్న కూడా ఆపిల్ ఫంక్షన్ హాల్లో మన పార్టీ కొంచెం వెనక్కిపోతుంది. కార్యకర్తలకు ఎంట తీసుకొని మన నాయకులంతా, పాత నాయకులంతా ఇంకా పార్టీలో ఉండారు. వాళ్ళకందరికీ కూడా కలుపుకొని ఒక మన పెద్దన్న వెంకటరామరెడ్డి అన్న సింహం లాంటి వాడు, సింహం ఆయన సింహము. మన పార్టీకి ఏదన్నా కానీ ఒక కష్టము అనేది వస్తే నేను ఉండానని, ఒక తాడిపత్రిలో కూడా ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగితే కార్యకర్తలు భయపడతా ఉంటే నేను ఉండానని సింహమా కట్ల పోయి ఆ ఇష్యూ సాల్వ్ చేసుకొని వచ్చినాడు మన అన్న. అటువంటి అన్నకి, పెద్ద పోస్టుకు ఒక ఎంపీగా ఆయనకి పోనిస్తూ ఆయనకి పొమ్మని మన జగనన్నకి ఏం చెప్తానంటే, మన సింహం పోవటం భాస్కర్ రెడ్డి అన్న అర్ధరాత్రి కాడ పిలిస్తే అన్న నేను ఉండానమ్మా అని వస్తాడు అన్న. అటువంటి వాళ్ళకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు పార్టీలో. మన చబా రాజశేఖర రెడ్డి అన్న ఆయన కూడా మనకి మంచి వ్యక్తినే, మంచి కష్టపడి పనిచేసే వ్యక్తే. అటువంటి వాళ్ళకు కూడా మనం తోడు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇంకా రాగే పరశురామన్న ఎన్నో రోజుల నుంచి మన పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాడు. అన్న కూడా తీసుకోవాల మనము. అట్లా నదీమన్న మన మృదు అకాడమీ చైర్మన్గా మన పార్టీలో కొనసాగుతున్నాడు. నదీమన్నకు కూడా మనము సమన్వయకర్తగా ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఇంకా ఇట్లా ఈయన ఫ్లెక్సీ ఇప్పుడు తబరేజ్ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చినారు ఆయనకి, ఆ బాబుకి. ఆ ఫ్లెక్సీ గురించి కూడా చాలా ఇష్యూ జరిగింది. ఆ వారం రోజులు ఆయనకి కొమ్ము కాసి ఫ్లెక్సీ వేయనీయకుండా, బర్త్డే పార్టీకి ఫ్లెక్సీ వేయనీయకుండా చేసినారన్న. ఇట్లా సింహాలకందరికీ పార్టీలోకి దింపి వీళ్ళకందరికీ పిలిచి వీళ్ళకందరికీ మాట్లాడి మన సింహాలకంతా పెద్ద సింహం వెంకటరామరెడ్డి అన్న ఈ పులులకు సింహాలకంతా పార్టీలో దింపి వీళ్ళకందరికీ కలమేసంగా పని చేసుకుంటూ మనము ముందుకు పోవాలని, మా పార్టీ రాబోయే కాలంలో మన వైసీపీ జెండా రెపరెపలాడాలంటే, వచ్చే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మన సత్తా తాగాలంటే, మన జెండా రెపరెపలాడాలంటే ఈ సింహాలకంతా కూడా నేను పార్టీలోకి దింపమని నేను జగనన్నకి మరీ కోరుకుంటున్నాను. ఇట్లా అనుకుంటా పోతే ఇంకా ఎంతోమంది, మన శివారెడ్డి అన్న అయితేనేమి, మన మహాలక్ష్మి సీనా అన్న అయితేనేమి, ఇట్లా ఎన్నపూస్త గోపాల్ రెడ్డి, రవీంద్ర రెడ్డి ఆయన అన్న ఉంటేనేమి, వీళ్ళకందరికీ కూడా ఎవరికిచ్చినా కూడా సమన్వయకర్తగా బాగుంటుందని మన అన్నకి సింహం లాంటి వానికి వెంకటరామరెడ్డి అన్నగారికి ఎంపీగా పంపించాలని, వీళ్ళకందరికీ పెట్టుకోవాలని, ఈ పార్టీలో కొనసాగాలని, మా పార్టీ ముందుకు పోవాలని నాకు ఎంతో బాధతో ఈరోజు నాకు పుణ్యం కాటికి ఆ మహాతల్లి కాడికి వచ్చి నేను పాదాభివందనం చేసుకొని నేను మాట్లాడాల్సి వస్తుంది అన్న. మన పార్టీ ఎనిక్కిపోతుంది. రాజశేఖర రెడ్డి అన్న అంటే నాకు ఎక్కడా లేని అభిమానము, మనకి ఎక్కడా లేని. అప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అన్న చనిపోతే నేను చూసేకపోయినా వ్యక్తి నేను. అప్పుడు కూడా నాకు ఎంతో బాధ అవుతుంది. వీళ్ళకందరూ కలుసుకొని పని చేస్తే మన పార్టీ ముందుకు పోవాలని. నియాజ్ అన్న కూడా ఇప్పుడు రంజాన్ పండగ వస్తే బీదోళ్ళు పండగ చేసుకోకుండా ఉంటారు, మేము ఉండేవాళ్ళు అన్నం తింటాము, లేనోళ్ళు చేసుకోలేరని వాళ్ళు అంటే అన్న కూడా వారం రోజులు సరుకులు పంచినాడు, చీరలు పంచుతాడు. నియాజ్ అన్న మంచి పేరున్న, ప్రతిష్ట ఉన్న. వాళ్ళ నాన్నగారు కూడా మాజీ చైర్మన్గా పనిచేసినారు, మాజీ గ్రంథాలయం చైర్మన్గా కూడా పనిచేస్తారు. ఆయన కుమారుడు నియాజ్ అన్న, ఆయన కూడా సమన్వయకర్తగా ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.
ఇంకా అనుకుంటా పోతే ఇట్లా ఎంతోమంది ఉన్నారు. మన పార్టీ ఎన్నికి పోకూడదని, మన పార్టీ ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకొని, ఆ మహాతల్లికి నేను మనస్ఫూర్తిగా వేడుకొని నా బాధ ఏందో నేను చెప్పుకున్నాను. అంత తప్పితే దీంట్లో ఏ దోషం లేదు, ఏ ఉద్దేశం లేదు.